మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. తెలంగాణ రాజకీయం మొత్తం బీసీల చుట్టే నడుస్తా ఉంది. బీసీలకి 42% రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు అనేక తంటాలు పడుతున్న విషయాలుగా మనకైతే కనబడతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఢిల్లీకి పోయి కూడా జంతర్ మంతర్ వేదికగా ధర్నా చేసిన పరిస్థితి కనబడతా ఉంది. నరేంద్ర మోడీని అనేక విధాలుగా విమర్శించారు కాంగ్రెస్ నేతలంతా. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మీటింగ్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చిరో అటు గవర్నర్ దగ్గర నుండి కేంద్ర హోంశాఖకి వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ నుండి ఆమోదం పొందించాలి అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు ధర్నా చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణకి మరి స్థానిక ఎన్నికలలో 42% రిజర్వేషన్ వస్తాయా లేదా అనేది కూడా కొంత ఉత్కంఠ పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే దాదాపుగా పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోయే పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే 42% బీజేపీ అక్కడ ఒప్పుకోవట్లేదు. ఇటు హైకోర్టు ఏమో ఈ నెల సెప్టెంబర్ నెల 30 తారీఖు వరకు ఎలక్షన్స్ పెట్టాలని అటు హైకోర్టు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటేమో హైకోర్టు అటేమో కేంద్ర గవర్నమెంట్ రెండిట్లలో కాంగ్రెస్ గవర్నమెంట్ అయోమయంలో పడిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. స్థానిక ఎన్నికలలో మరి పాత రిజర్వేషన్స్ వైపే మొగ్గు చూపుతా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. కాకుంటే కొంతవరకు ఎంతో కొంత ఏదైతే జనరల్ స్థానాలు ఉన్నాయో ఆ స్థానాల్లో బీసీలకి అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. జనరల్లో గతంలో మనం చూస్తే జనరల్ ఏదైతే స్థానాలు ఉంటే వాటిల్లో ఎక్కువ రెడ్డి వాళ్ళు ఎక్కువ పోటీ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కొంత ఆర్థిక బలం ఉంటుంది కాబట్టి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటే ఆర్థిక బలం ద్వారా గెలుస్తారనే కోణాల్లో వాళ్ళకి ఎక్కువ పోటీ చేసే అవకాశాలు ఉండేది. కానీ ఇప్పుడు ఆ నేపథ్యం లేకుండా కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో పాత రిజర్వేషన్తో వెళ్తూ పాటు కొత్తగా ఏదైతే రిజర్వేషన్లు జనరల్ స్థానాలు ఉన్నాయో అక్కడ బీసీలకి అవకాశం కల్పించాలన్నట్టుగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. దీంట్లో బీజేపీ పైన ఒక మచ్చ వేయొచ్చు. ఏదైతే 42% రిజర్వేషన్ ఇవ్వడంలో బీజేపీ విఫలమైంది, అటు బీఆర్ఎస్ మాతో నడవడంలో విఫలమైంది అన్నట్టుగా ఈ రెండు పార్టీల పైన ఒక అబండ వేసేసి ఇటు కాంగ్రెస్ పార్టీ బీసీల ఓట్ బ్యాంకింగ్ దక్కించుకోవడానికి ఇటు ఎక్కువ శాతాన్ని బీసీలకే మరి సీట్లు కేటాయించే పరిస్థితి అయితే కనబడతా ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికే కేంద్రం సంబంధించిన కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా రేవంత్ రెడ్డి సంప్రదింపులు అయితే చేయడం అయితే జరిగింది. మరి ఎట్లా స్థానిక ఎన్నికలు పెట్టాలి, మరి స్థానిక ఎన్నికలు లేకుండా ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుండి సంవత్సరంన్నర కాలంలో మరి అక్కడ స్థానికంగా సర్పంచ్లు లేరు, ఎంపీటీసీ లేరు, జెడ్పీటీసీ లేరు, ఓన్లీ గెస్టెడ్ పాలన నడుస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యం నుండి ఎలా బయటికి రావాలి అనే కోణంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలతోని మరి మాట్లాడుకున్న పరిస్థితి కనబడతా ఉంది. క్యాబినెట్ చర్చ కూడా త్వరలో ఉండబోతా ఉన్న అంశాలు అయితే బయటకు వస్తా ఉన్నాయి. ఇక బీజేపీ ఏదైతే చెప్తా ఉందో మీరు హామీ ఇచ్చారు కాబట్టి మీరే నెరవేర్చుకోండి అన్నట్టుగా బీజేపీ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో పాత రిజర్వేషన్తోనే కాంగ్రెస్ పార్టీ అయితే ముందుకు వెళ్తుంది అన్నట్టు కూడా కొంత రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడబోవాలి ఈ స్థానిక ఎన్నికల్లో ఎటువంటి రిజర్వేషన్ కల్పిస్తారు, మరి నిజంగానే జనరల్ స్థానాల్లో మరి బీసీలకు ఇస్తారా లేదా అన్నది కూడా కొంత ఉత్కట పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి బీసీలకి 3 పార్టీలు ద్రోహం చేస్తా ఉన్నాయా లేకుంటే ఓట్ బ్యాంకింగ్ కోసమే చూస్తా ఉన్నారా అన్నట్టుగా కొంతవరకు రాజకీయ విశ్లేషకులు 3 పార్టీలను కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడబోవాలి స్థానిక ఎన్నికలు ఏ విధంగా ఉంటాయనేది కూడా మరికొద్ది రోజులైతే వేచి చూడాలి.